హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. గత కొన్ని వారాలుగా వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 వారాలుగా ఈ యొక్క దర్శనాన్ని గురించి మనం చూస్తున్నాం. దేవుడిచ్చే దర్శనమును మనము ఎలా పొందుకుంటామన్న దాని గురించి 2 వారాలుగా సెలవిచ్చాను. ఇక్కడ దర్శనం గురించి, దర్శనం పొందినటువంటి వ్యక్తి ఏ రీతిగా జీవించాలన్న దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదవటానికి వీలగినట్లుగా దర్శనాన్ని పల్లకి మీద రాసుకొని దాని వైపు చూస్తూ పరిగెట్టమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని దేవుడు నోట్ చేసుకోమని చెప్తున్నాడంటే, అది ఆలస్యమైన తప్పకుండా జరుగుతుంది. మనం ఒకవేళ మర్చిపోతామేమన్న ఉద్దేశంతో దేవుడు ఆ దర్శనాన్ని పల్లకి మీద రాసుకోమని చెప్పాడు. ఇప్పుడు చూడండి, చాలా మంది వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు ఈ రోజు కార్యం జరిగిస్తాడు, ఇంకో నెలలో కార్యం జరిగిస్తాడు అని చాలా మంది రోజుల్లో టీవీలో చెప్పడం మనం వింటుంటాం. కానీ ఇక్కడ దేవుడే స్వయంగా మాట్లాడితే ఏమన్నాడంటే, అది ఆలస్యమైనను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ మాట ఈ రోజుల్లో చాలా మంది చెప్పరు. దేవుడు త్వరగా చేస్తాడు అంటారు. కానీ కార్యాలు చేసేటువంటి దేవుడు అన్నప్పటికి కూడా అదే దేవుడు అంటున్నాడు, ఒకవేళ అది ఆలస్యమైనా సరే, ఇప్పుడు దేవుడే ఆలస్యమైనా సరే అన్నాడంటే మనము దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ రోజులు ఏంటంటే త్వరగా జరిగిపోద్ది, 4 రోజుల్లో జరిగిపోద్ది అనగానే దానికి రెడీ అవుతున్నారు. 7 వారాల్లో జరిగిపోద్ది అంటే 7 వారాల కోసం సిద్ధపడుతున్నారు. కానీ 7 వారాలు దాటి ఇంకొక వారము లేదా ఇంకొక నెల ఎక్కువైతే ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే బైబిల్ విశ్వాసుల్ని నిరీక్షణ కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది, ఓర్పు సహనముతో ఎదురు చూడడం బైబిల్ చెప్తుంది. కాదేంటంటే మనకి మనస్తత్వానికి అది పెద్దగా నచ్చదు, మనకి సెట్ అవ్వదు. మనకేంటంటే కార్యములు వీలంత త్వరగా జరిగిపోవాలి, షార్ట్ కట్ మెథడ్స్ వెతుకుతుంటాం. కానీ ఇక్కడ దేవుడే మాట్లాడితే ఏమన్నాడంటే, అది ఒకవేళ ఆలస్యమైనా సరే తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నువ్వు దాన్ని పల్లకి మీద రాసుకొని అది నీ ముందు పెట్టుకో, నువ్వేం చేస్తున్నా సరే దాన్ని చదవటానికి వీలగునట్లుగా అది ఎప్పుడు కూడా దర్శనాన్ని నీ ముందు నువ్వు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, దర్శనం ఎలాగని కలుగుతుందంటే, వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుడు మనకుంటే ఒక దర్శనాన్ని ఇస్తాడు. దేవుడు అబ్రహాము కూడా, ఆనాడు బైబిల్ అబ్రహాం దగ్గర లేదు కాబట్టి దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి స్వయంగా మాట్లాడాడు. అయితే తన దగ్గర బైబిల్ లేదు కాబట్టి చూడడానికి దేవుడు ఏం చెప్పండి, నువ్వు ఆకాశ నక్షత్రాన్ని చూడు, భూమి మీద ఉన్న ఇసుక రేణువులను చూడు, వాచి వలె నీ సంతానాన్ని నేను చేస్తానన్నాడు. అప్పటికి ఇంకా అబ్రహాము కుమారులు లేరు. అయినప్పుడు కూడా దేవుడు ఒక కుమారుని గురించి మాట్లాడకుండా జనాంగము గురించి, దేశాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. అందుకనే చాలా సందర్భంలో మన వాక్యాన్ని నమ్మలేకపోతూ ఉంటాం. ఎందుకంటే నాకు కావాల్సింది ఎంత, కానీ దేవుడు చాలా గొప్ప కార్యం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము కావాల్సింది ఒకే ఒక కుమారుడు, ఒక కుమారుడే సరిపోతుంది. కానీ దేవుడు ఒక కుమారుడు గురించి మాట్లాడడానికి రాలేదు, గొప్ప జనాంగం గురించి మాట్లాడడానికి వచ్చాడు. దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మనకి స్థాయికి మించినటువంటి రీతిలో ఉంటాయి. ఎందుకంటే ఆయన మన గురించి కలిగినటువంటి ఉద్దేశాలు అవి రాబో కాలంలో నిరీక్షణ కలిగించేటువంటివి అని బైబిల్ చెప్తుంది. అవి విస్తారమైనటువంటి, అవి గొప్పవి. అదే మనం ఏది నమ్ముతామంటే, నా మైండ్కి అర్థమయ్యేటువంటి రీతిలో ఉండేటువంటి వాటిని నేను ఈజీగా నమ్మగలుగుతుంటాను. నా జ్ఞానానికి మించింది నమ్మలేము. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు కూడా అందుకని ఒక్కొక్కసారి మనం వాక్యాన్ని నమ్మలేకపోతుంటాం. కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా మన జ్ఞానమునకు మించింది ఎప్పుడు కూడా మన మైండ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు. అందుకని వాక్యమును ఉన్నదన్నట్లుగా నమ్మడానికి, రిసీవ్ చేసుకోవడానికి మనకి మనస్సుని ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అంటే బైబిల్ భాష చెప్పడం నూతన పరుచుకోవాలి. అప్పుడు ఏంటంటే, అది నా జ్ఞానమునికి మించింది కావచ్చు, బైబిల్ ఉంది కాబట్టి అని చెప్పేసి బైబిల్లో ఉందన్న ఒక కారణాన్ని బట్టి నేను ఆ వాక్యాన్ని నేను నమ్ముతాను, నమ్మి దాన్ని ముందు పెట్టుకుంటాను. అది ఒకవేళ ఆలస్యమైన తప్పకుండా కార్యము జరుగుతుంది. ఇప్పుడు అందుకే నేను గత వారము దీని గురించి మాట్లాడాను. దర్శనమును దేవుడు మనకి ఇస్తాడు, విశ్వాసులకి దర్శనాన్ని దేవుడు ఇస్తుంటాడు. అది చాలా సందర్భంలో మన ప్రస్తుత స్థితికి, దేవుడు పెడతాననే స్థితికి అసలు మ్యాచింగ్ ఉండదు, పొంతనుండదు. అయినా సరే దేవుడు చెప్పింది మనం నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆదిలోనే అంతాన్ని చూసి అంతాన్ని గురించి ముందుగానే మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో ఇంకా చాలా ఉంటాయి, కానీ దేవుడు అంతం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని పట్టుకోవాలి. దేవుడు అంతం గురించి మాట్లాడుతున్నాడండి, ఇప్పుడు నాకున్న ప్రస్తుత స్థితి గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అనుకుంటాం. మనం ఏంటంటే, నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఉన్నానో, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటో వాటి గురించి మాట్లాడితే నాకు కొంచెం ఆధారం దొరుకుతుంది. కానీ దేవుడు నా మైండ్ ఏది యాక్సెప్ట్ చేయడం రెడీగా ఉందో దాని గురించి మాట్లాడలేదు, చివరికి ఏం జరుగుతుంది దాని గురించి మాట్లాడుతున్నాడు.
ఎప్పుడైనా సరే దేవుడు అలాగనే మాట్లాడతాడు. ఉదాహరణ చూడండి, అబ్రహాంతో దేవుడు మాట్లాడేటప్పుడు కుమారుని గురించి మాట్లాడకుండా జనాంగం గురించి మాట్లాడాడు. యోసేపు దేవుడు దర్శనం ఇచ్చి ఆ దర్శనం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యలో జరిగే విషయాల గురించి మాట్లాడలేదు. చివరికి ఏం జరుగుతుంది దాని గురించి దేవుడు ఆ రోజు యోసేపుతో మాట్లాడాడు. ఏం దర్శనం దేవుడు ఇచ్చాడు ఆ రోజున? అది జస్ట్ కళ అనుకుంటాం, అది కళ కాదు. ఆ రోజున వాళ్ళ దగ్గర బైబిల్ లేదు కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిందే వాక్యము, దేవుడు వాళ్ళకి చూపించిందే వాక్యము. అది కళ రూపంలో రానివ్వండి, దర్శన రూపంలో రానివ్వండి, అది వాక్యం రూపంలో రానివ్వండి, అది ఎలా వచ్చినా సరే అది వారికి దేవుని యొక్క వాక్యంతో సమానం. కాబట్టి యోసేపు గురించి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన తర్వాత ఎలా పడతారు, ఎన్ని శ్రమలు పడతారు దాని గురించి బైబిల్లో దేవుడు యోసేపు చెప్పలేదు. కానీ చివరిలో ఏం జరుగుతుంది, మీ అన్నలందరూ వచ్చి నీకు నమస్కారం చేస్తారు. ఆ ఒక్క దర్శనాన్ని దేవుడు యోసేపు గారి రోజున ఇచ్చాడు. అదే మీనితున్నటువంటి దర్శనాన్ని 1-2 సార్లు దేవుడు ఇచ్చాడు. ఎందుకు దేవుడు చివరి దాని గురించి మాట్లాడతాడంటే మనం ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఏంటంటే ఈ మధ్యలో చాలా జరగచ్చేమో కానీ చివరికి అదే జరుగుతుంది, ఆలస్యమైన నువ్వు చివరికి అదే జరుగుతుంది అటువంటిది దేవుడు దృష్టిలో పెట్టుకుని ఆ చివరిది నువ్వు గమనించి ఆ చివరిదాన్ని మైండ్ లో పెట్టుకుని దాని వైపు చూస్తూ ఈ మధ్యలో నువ్వు కలిగేటువంటి వాటిని పట్టించుకోవద్దు అన్న ఉద్దేశంతో దేవుడు చివరిలో జరిగేదాన్ని చెప్తున్నాడు. కాకపోతే మనం ఏంటంటే చివరిలో జరిగిన దాన్ని మనం ఎలా అనుకుంటామంటే దేవుడు చెప్పాడు కాబట్టి జరిగిపోద్ది అనుకుంటాం. తెర చూస్తే ఈలోపు గుంటలో పడతాం, లేదా జైల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే మనకది మనం నమ్మలేం. దానప్పుడు అనుకుంటామంటే ఇవన్నీ ఇంతేనండి, ఊరిని దేవుడు నాతో మాట్లాడున్నాడు అనుకుంటాం, లేదంటే వాక్యంలో ఉంది కదా అందరికీ కాదండి అంటాం. ఇక్కడ గమనించండి, యోసేపులో ఉంటాం మంచి లక్షణం ఏంటంటే ఆయన ఒక కళను దేవుడు ఇచ్చాడు. ఆ కళ ఆయనకి దేవుని యొక్క వాక్యంతో సమానం ఆయనకి. ఆ తర్వాత ఆయన గుంటలో పడ్డాడు, జైలుకి వెళ్ళాడు, నిందించబడ్డాడు, అన్ని జరిగినాయి. అయినా సరే ఇంకను ఆయన ఆ కళ రూపంలో దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఎంతగా నమ్మాడంటే ఆయన జైలు ఉంటున్నప్పుడు ఆయనతో పాటు మరిద్దరు జైల్లో రాజు దగ్గర ఆహారాన్ని పానాన్ని వడ్డించేటువంటి ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ దర్శనం గురించి యోసేపు వాళ్ళకి దానికి అర్థాన్ని వాళ్ళు చెప్తాడు. ఇప్పుడు చూడండి, ఆ దర్శనమే వాక్యం అని మనం చెప్పుకున్నప్పుడు ఈయన ఒక వాక్యాన్ని నమ్మాడు, దాన్ని గురిగా పెట్టుకున్నాడు, కానీ చాలా నష్టపోయాడు. ఆ తర్వాత కొంతమంది వచ్చి అదే వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా ఆయన ఎక్స్పీరియన్స్ అయితే ఏం చెప్తుందంటే ఒకప్పుడు నేను నమ్మానండి ఇలాంటివన్నీ కూడా, ఒకప్పుడు నేను వాక్యాన్ని నమ్మాను, ఒకప్పుడు నాకు ఇలాంటి కళ్ళు వచ్చినాయి, అవన్నీ జరగలేండి, ఎందుకంటే అవన్నీ జరుగుంటే నేను పాటి ఇక్కడ ఉండేవన్నీ కాదు, కాబట్టి ఆ కళ్ళ ఉత్తుత్తులు అవేమి జరగవు అని అనొచ్చు. అనుభవాన్ని బట్టి చూసుకుంటే అవన్నీ కళ్ళు వస్తాయి కానీ అవన్నీ నిజంగా జరగవండి, దేవుడు చూపిస్తారు కానీ జరగవండి అనాలి యోసేపు. కానీ యోసేపు ఆయనకు వచ్చిన కళ ఇంకనూ నెరవేర్పు జరగనప్పటికీ కూడా మరొకరి జీవితంలో దేవుడు ఏదైతే చూపించాడో దాన్ని ఇంకనూ ఆ వాక్యాన్ని ఇంకనూ యోసేపు నమ్మాడు. నా జీవితంలో జరగకపోవచ్చు కానీ ఇంకో జీవితంలో జరుగుతుందన్న విషయం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అది మన జీవితంలో జరిగినంత మాత్రం ఇంక జరగదనేమి కాదు. యోసేపు జరగలేదు కాబట్టి అబ్బే బైబిల్ అంత వస్తుందేనండి, అది ఎవరికో రాయబడిన అందరు కాదండి అని అనలేదు యోసేపు. తన అనుభవాన్ని బట్టి బైబిల్ చెప్పాలంటే ఏం చెప్పాలంటే ఆ రోజున వాళ్ళిద్దరికి నాకు చాలా కాలం క్రితం మంచి కళ వచ్చింది కానీ అదేమీ జరగలేదు, కాబట్టి మీకు వస్తుంది కానీ అవన్నీ జరగవు అని చెప్పాలి. కానీ యోసేపు అలా చెప్పలేదు. ఆయన బయటికి దాని విశ్వాసం గురించి ఆయన మాట్లాడలేకపోవచ్చేమో కానీ ఆయన లోపల ఆయన క్రియలను బట్టి ఆయన దర్శనాన్ని ఇంకా ఎంతగా జైల్లో కూడా పట్టుకుని ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అందుకని తనకు వచ్చినటువంటి కళ్ళని ఆయన సీరియస్ తీసుకున్నాడు, దాన్ని పట్టున్నాడు. ఇంకొకరికి వచ్చిన కళ్ళను కూడా ఆయన తను సీరియస్ గానే తీసుకున్నాడు. తనకు జరగలేదు కాబట్టి అని చెప్పేసి అవన్నీ ఉత్తుత్తుని కొట్టుపడేలేదు. వాళ్ళకి దేవుడు చూపించినటువంటి ఆ దర్శనాన్ని అనగా వాక్యాన్ని కూడా ఆయన సీరియస్ తీసుకోవడం అంటే నేను చెప్తున్నానంటే నా జీవితంలో ఖచ్చితంగా అది జరుగుతుందని ఇంకా నువ్వు జైల్లో కూర్చొని అయినా నమ్ముతూ ఉన్నాడు. అది పలక మీద రాసుకొని ముందు పెట్టుకోవడం అంటే అది 100 మందికి జరగకపోవచ్చు దేవుడు చెప్పింది, కానీ వాళ్ళకి జరగలేదని వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు కూడా జరగదులే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. వాళ్ళకి ఎందుకు జరగలేదో మనకు తెలియదు, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు. కానీ బైబిల్లో ఉంది అన్నప్పుడు బైబిల్ ఉన్నదాన్ని మనం పట్టుకోవాలి కానీ మనుషులకు అనుభవాల్ని పట్టుకోకూడదు. ఇప్పుడు అందుకని చూడండి, దర్శనాన్ని దేవుడు వాక్యం ద్వారా ఇస్తాడని గత వారం చెప్పాను. అందుకని ఆ వాక్యాన్ని బోధించే వ్యక్తిని నమ్మాలని చెప్పాను గత వారం. చూడండి, అందుకని చూడండి దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం. యూదా దేశానికి యెహోషాపాతు రాజు. వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది, శత్రువులు వస్తున్నారు బయలుదేరి. ఇప్పుడు యుద్ధం ఎలా చేయాలని దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యెహోషాపాతు ఆల్రెడీ దేవుని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ దేశమంతా కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను లేపి ఆ ప్రవక్త ద్వారా ఈ మాటను చెప్పాడు. యుద్ధం మీరు చేయాల్సిన పని లేదు అని చెప్పేసి యుద్ధం ఎలా చేయాలో కొన్ని ఆలోచనలను దేవుడు ఆ ప్రవక్త ద్వారా ఇజ్రాయెల్ రాజు ఇక్కడ యెహోషాపాతు రాజుకి ఇస్తాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆ ప్రవక్త లేచి ఏమని మాట్లాడుతున్నాడంటే అన్నాడు, మీరు యెహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురు. గమనించి ఇక్కడ 2 విషయాలు దేవుడు నమ్మని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి మనం ఏమనుకుంటామంటే
దేవుడు కనుక వచ్చి మీరు ఎవరు నమ్మొద్దు, నన్నే నమ్మండి అని దేవుడు చెప్తే, ఆయన దేవుడు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి మనం నమ్మడానికి మనం రెడీ. కానీ ఇప్పుడు నన్ను నమ్మండి అని చెప్పాడు అదే దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను నమ్మని నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు నమ్మాలి. నేను చెప్పేది మీరు నమ్మినప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా మీరు చేస్తారు. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు నన్ను నమ్మండి, మీరు ఆశ్చర్యపడతారు, స్థిరపరచబడతారు. అలాగే ఆయన ప్రవక్తలు నమ్మండి. ఇప్పుడు చూడండి, దేవుడు తన గురించే మాట్లాడకుండా ప్రవక్తల గురించి ఎంత మాట్లాడుతాం ఒకసారి ఆలోచించండి. దేవుడు ప్రవక్తల గురించి కూడా చెప్తున్నాడు, నన్ను నమ్మండి అని చెప్పండి. అదే దేవుడు అన్నప్పుడు నా ప్రవక్తలు కూడా మీరు నమ్మాలి. ఇప్పుడు చూడండి, మనం దేవుడిని నమ్మడానికి రెడీ అవుతాం, కానీ పాస్టర్ గారిని నమ్మడానికి మనం రెడీ అవ్వం. ఇప్పుడు చూడండి, ఎందుకు పాస్టర్ గారి ప్రాముఖ్యత చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎందుకు సేవకు నమ్మమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నమ్మమని చెప్తున్నాడంటే ఇద్దరిని తను నమ్మని చెప్పాడు. రెండోది బైబిల్ మొత్తం మనం చూసుకుంటే ఆయన ప్రవక్తలు నమ్మమని మాత్రమే ఉంది. నమ్మకం మన విషయానికి వస్తే దేవుడు ఇంకెవరి గురించి మాట్లాడలేదు, కేవలం ప్రవక్తల గురించి అంటే సేవకుల గురించి మాత్రమే సర్టిఫై చేస్తూ మీరు ప్రవక్తను నమ్మండి అని చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకంటే కొన్ని సందర్భంలో ఆయన ఎంత సేవ చేస్తున్నప్పటికీ, ఆయన ఎంతగా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి కొన్ని సందర్భంలో మనము నమ్మలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాం. అందుకని ఈ మాట ఎవరో ఒక ప్రవక్త చెప్పట్లేదు, మీరు సేవకులు నమ్మాలని పాస్ గారు చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆయన ప్రవక్తను నమ్ముకున్నప్పుడు మీరు కృతార్థులగుదురు అంటే ఆశ్చర్యపడతారు. ఇప్పుడు ఎందుకని ప్రవక్త నమ్మని దేవుడు చెప్తున్నాడంటే, చూడండి, ప్రవక్తలు ఎప్పుడు కూడా ఏంటంటే దేవుని యొక్క ఆలోచనని ప్రజలకి చెప్తూ ఉంటారు. దేవుని యొక్క ఆలోచనలు ఏంటంటే సేవకులు విశ్వాసాలకు తెలియపరుస్తుంటారు. అందుకు ఏంటంటే విశ్వాసాలకి దేవునికి మధ్యన సేవకుడు మధ్యవర్తి వలె ఉంటున్నాడు. సో అందుకంటే దేవుడు ఏదైనా చేస్తున్నప్పుడు విశ్వాసాలు ఏదైనా దర్శనాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సేవకుల ద్వారా దేవుడు దర్శనాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, దర్శనము దేవుడు ఇచ్చినప్పటికి కూడా మీరు గనక ఆ వ్యక్తినే చూశారనుకోండి, ఆ దర్శనాన్ని మీరు సీరియస్ గా తీసుకోరు. దేవుడు ఇచ్చిన దర్శనమే అయి ఉండొచ్చు, అది దేవుడు స్వయంగా మీతో మాట్లాడుతున్న మాట అయి ఉండొచ్చు. అయినప్పుడు కనుక వ్యక్తిని నమ్మకపోతే ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి మీరు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని కూడా మీరు తృణీకరిస్తుంటారు. అందుకనే దేవుడు అన్నాడు, మీరు నన్ను నమ్మండి అని చెప్పాడు. అదే దేవుడు అన్నాడు, నా ప్రవక్తను కూడా మీరు నమ్మాలి. ఎందుకంటే ఇక్కడ యుద్ధంలో ఏదైతే ఒక ప్లాన్ ఇక్కడ ప్రవక్త ప్రవచిస్తున్నాడో అది సహజంగా రాజులు లేదా యుద్ధం నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు అవలంబించేటువంటి పద్ధతి కాదు. అది ఏంటంటే అక్కడ దేవుడు ఇచ్చిన ప్లాన్ ఏంటంటే సైన్యమంతా వెనకాల పెట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి వాళ్ళు ముందు పెట్టి మీరు యుద్ధంలో సాగండి అన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, అలా ఒక రాజు పాటలు పాడే వాళ్ళని, మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళని ముందుని పెట్టి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందుని పెట్టి వెనకాల సైన్యం పెట్టడం అంటే అది జనరల్ గా ఎక్కడ కూడా జరగదు, అది చరిత్రలో ఎక్కడ జరగదు. అది ఇప్పుడు అసలు ఎక్కడ జరగనటువంటి ఒక కార్యాన్ని ఇప్పుడు రాజు డిసిషన్ తీసుకుని దాన్ని చేయాల్సి ఉంది. కొన్ని పాటలు పాడేవాళ్ళు కూడా సైనికులతో పాటుగా ఉన్నారంటే అది కొంతవరకు మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే పాటలు పాడేవాళ్ళు ముందు పెట్టి అన్నాడు. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళతో పాటు వెళ్ళండి అంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు పాటలు పాడేవాళ్ళు ముందు పెట్టు, సైన్యాన్ని వెనక్కి పెట్టు అన్నాడు దేవుడు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనం, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆలోచన. అది ఇప్పుడు చూడండి, అలాగే పాటలు పాడేవాళ్ళు ముందుని పెట్టాలంటే దానికి ఆ డిసిషన్ తీసుకోవడానికి, ఆ నిర్ణయం ప్రకారం చేయడానికి బోళ్ళంత ధైర్యం కావాలి. ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తి మీద బోళ్ళంత నమ్మకం కావాలి. అది దేవుడు చెప్పిందా కావచ్చు, కానీ దేవుడు చెప్పింది కూడా ఒక మనిషి నోటంటే వచ్చింది. వాళ్ళతో పాటు వాళ్ళ మధ్యనే వాళ్ళ వలే సంచారం చేస్తున్న ఒక వ్యక్తిని దేవుడు అప్పటికప్పుడు ఆత్మతో నింపి ఆ వ్యక్తి నోటి ద్వారా దేవుడు తనకి ఆలోచన పెట్టాడు. ఇప్పుడేం ప్రాబ్లం ఏంటంటే దేవునికి ఆలోచనప్పుడు కూడా మనం తెలిసిన వ్యక్తి నోటన్న మాట వస్తుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే అది గొప్పగా నా మైండ్ సెట్ అయ్యే రీతిలో నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల ప్రకారంగా అది వచ్చుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ నేను ఒక రకమైన ఆలోచన ఉన్నప్పుడు, దానికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం నమ్మలేము. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మీరు ఆయన ప్రవక్తలను కూడా మీరు నమ్మాల్సి ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అందుకనే చూడండి, దేవుడు ప్రవక్తల్ని సంఘానికి కాపరిని ఎందుకు ఇస్తాడంటే సంఘాన్ని విశ్వాసాల కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని కాపరిని ఇస్తున్నాడు. నన్ను ఎప్పుడు చెప్తాను చూసారా, పాస్టర్ గారు బ్రతడానికి చర్చి కాదు, సంఘం బ్రతడానికి దేవుడు కాపరిని ఇచ్చాడు. మనం ఏంటంటే పాస్టర్ గారు చర్చ ఎందుకు పెట్టుకుంటారంటే అందరూ పాస్టర్ గారు బ్రతకాలి కాబట్టి చర్చండి అనుకుంటాం. చర్చ ఎందుకు డెవలప్ అవ్వాలంటే పాస్టర్ గారు డెవలప్ అవ్వాలి కాబట్టి చర్చండి. ఎందుకంటే చర్చ్ ఇలా ఉండాలంటే పాస్టర్ గారు డెవలప్ అవ్వాలి అనుకుంటాం. మనం చర్చ్ అనగానే మనకి ఎంతసేపు పాస్టర్ గారికి గుర్తొస్తారు. చర్చ్ అంటే పాస్టర్ గారు ఒక్కరి సొంతం, పాస్టర్ గారి కోసం ఉంది, అదొక ఉద్యోగంలాగా మనం పరిగణిస్తున్నాం. కానీ గమనించండి, అసలు పాస్టర్ గారు బ్రతకడానికి దేవుడు చర్చ్ ఇవ్వలేదు, విశ్వాసాన్ని బ్రతికించడానికి దేవుడు పాస్టర్ గారిని ఇచ్చాడు. అందుకేమన్నా అంటే ఆ పాస్టర్ యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి. నేను చెప్పేది నా వాల్యూ తెలుసుకున్నట్లేదు, పాస్టర్ గారికి వాల్యూ
తెలుసుకోవాలి. అది ఎవరైనా సరే పాస్టర్ యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నప్పుడు వాటిని నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుడు ఆలోచనలు మనుషులకి తెలియపరచాలి. అలా తెలియపరచాలంటే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. అందుకనే ఎవరో ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వారి మధ్యకి వెళ్తున్నప్పుడు యాక్చువల్ గా చూస్తే ఏంటంటే ఆ వ్యక్తి వీళ్ళంటి వాడుగానే కనబడుతున్నప్పుడు కూడా ఈ వ్యక్తి వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారబోతున్నాడు. మోషేని దేవుడు ఐగుప్తునికి పంపించినప్పుడు మోషే కొరకు పంపించలేదు, మోషేను గొప్ప నాయకుడుగా చేయాలని దేవుడు మోషేకి ప్రామిస్ చేశారు. కాబట్టి మోషేను ఒక ప్రజలను ఏర్పాటు చేసుకుని వాళ్ళ లీడర్గా పెట్టడానికి కోసం మోషేని ఏర్పాటు చేసుకోలేదు. ఇజ్రాయెల్ ప్రజలను కానాను దేశం తీసుకెళ్ళాలన్నాడు కాబట్టి మోషేని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే పరిచర్య పిలుపు ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు కొంతమంది పట్ల ఒక ఉద్దేశం కలిగి వాళ్ళ మధ్యన ఒక ప్రవక్తను లేదా ఒక సేవకును లేపుతాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఆ వ్యక్తి కూడా వెళ్ళడానికి అక్కడ రెడీగా ఉండడు. మోషే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మోషే తిరిగి మళ్ళీ ఐగుప్తు దగ్గరికి వెళ్ళి ఫరోతో ఫైట్ చేయడానికి మోషే రెడీగా లేదు. నేను మాట్లాడలేను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మోషేకి యాక్చువల్గా ఆ పని నచ్చలేదు. ఆ పని చేయగలను అనేటువంటి నాకు సామర్థ్యం ఉందని యాక్చువల్గా మోషే అనుకోలేదు. ఎప్పుడో సరే పిలుపు అలాగే ఉంటుంది. నేను చాలా సందర్భంలో నాకు సేవ చేయాలనిపించింది, ఎందుకంటే సేవ చేయడానికి వచ్చానండి. ఎప్పుడు చిన్నప్పుడు ఆశ అంటే ఒకసారి డౌట్ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా బైబిల్ చూసినప్పుడు ఎవరూ కూడా ఎక్కువ శాతం ఎవరూ కూడా నువ్వు ఈ పని చేయాలన్నప్పుడు ప్రభు నాకు పని వద్దన్న వాళ్ళని ఎక్కువ మంది చూస్తాం. ఎందుకంటే జనరల్గా ఎవరికి నచ్చదు, ఎందుకంటే అది వాళ్ళ సామర్థ్యానికి మించిందన్న విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మోషే యాక్చువల్గా సామర్థ్యం లేదు, కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల లక్షల మందిని వాగ్దాన దేశం నడిపించాలనుకున్నాడు. కాబట్టి అబ్రహాముకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మధ్యలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని నాయకునిగా పెట్టాడు. ఇప్పుడు ఎవరైతే అసలు ఇజ్రాయెల్ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటారో ఆ వ్యక్తిని వీళ్ళు సొనుక్కోవడం, రాళ్ళతో కొట్టాలని, చంపాలని చూడడం బైబిల్లో చాలా సార్లు మనం చూస్తాం. ఎవరైతే ఆశీర్వాదకరంగా ఉండాలో ఆ వ్యక్తినే వీళ్ళు తృణీకరిస్తున్నారు. ఎవరైతే వీళ్ళు కనదేశం తీసుకెళ్తాడో, ఎవరైతే వీరికి దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు నాకు నడిపిస్తాడో ఆ వ్యక్తినే వీళ్ళు తృణీకరించడం, రాళ్ళతో కొట్టాలని చూడడం మనం బైబిల్లో చూస్తాం. ఈ సేవకుల విషయానికి వచ్చేసరికి మనము కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయం. యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకుని గొప్ప స్థితిలో వస్తానని చెప్పాడు. కానీ ఆ దర్శనాన్ని వాళ్ళ అన్నీలు చెప్పినప్పుడు కూడా వాళ్ళ అన్నీలు దాన్ని నమ్మలేదు. వాళ్ళు గోతులు పడేసినప్పుడు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ తమ్ముడిని పడలేదు. ఎవరైతే వీళ్ళని పోషించాలో, ఎవరైతే ఆశీర్వాదకరంగా వీళ్ళకుంటారో ఆ ఆశీర్వాదాన్ని వీళ్ళు గోతులోకి తోశారు. కానీ వాళ్ళకి ఆ విషయం వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు ఎందుకంటే అంటున్నాడు, ఒకసారి ఏంటంటే దేవుడు ఎవరైతే మనకు ఆశీర్వాదంగా ఉండడానికి వరకు నియమిస్తాడో, ఒకసారి మనకి ఏంటంటే మన జీవితం జరిగే కొన్ని విషయాన్ని బట్టి ఒకసారి మనం వాళ్ళని తృణీకరించడం మొదలు పెడతాం. నేచ తృణీకరించేది వ్యక్తిని కాదు, తృణీకరించేది దేవుని యొక్క నిర్ణయాలని, దేవుని యొక్క ఆలోచనలని. అందుకని ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో వీటి గురించి ఆలోచించాలి. ఎందుకంటే సాతాను కూడా అక్కడే ఆ డిస్టర్బెన్స్ తీసుకొస్తాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు పాడు చేయాలంటే మోషేని పాడు చేస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఆటోమేటిక్గా పాడైపోతారు. సరే నాయకుడు లేకపోతే ప్రజలు కాపలను గొర్రెలు నశించిపోతారు. అందుకని ఏంటంటే శాసనం ఈ రెండింటికి మధ్యన విశ్వాసాల కాపల మధ్యన టెన్షన్ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఆ టెన్షన్ ఎందుకు ఉంటుందంటే యాక్చువల్ ఉండకూడదు, కానీ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో సాతాను బలంగా పనిచేస్తున్నాడు. ఎందుకు సాతాను? ఎందుకంటే విశ్వాసాలకు పాస్టర్ ఫైటింగ్ పెడితే సాతానికి ఏమొస్తుంది అనుకుంటే, వీళ్ళు ఫైట్ పెట్టడం సాతానికి ఉద్దేశం కాదు, వీళ్ళు పడకుండా చేస్తే దేవుని యొక్క ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే పాస్టర్ ఎంత నిలబడి ఎన్ని మంచి విషయాలు చెప్పినా సరే ఇది ఎందుకో చెప్పారనుకోండి, పాస్టర్ గారు మనం నమ్మం కాబట్టి దాన్ని సీరియస్ తీసుకోము, కాబట్టి దాన్ని ముందు పెట్టుకోము కాబట్టి మన జీవితంలో జరగదు. అందుకని బైబిల్ దేవుడు అన్నాడు, ఆయన ప్రవక్తలు నమ్ముకున్నప్పుడు మీరు కృతార్థులగుదురు. చూడండి ఒక వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ చదువుకున్నాం. దేవుడు యెహెజ్కేలుని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి పంపించేటువంటి ఆలోచన దేవుడు, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్లే ముందు నువ్వేం చేయాలో నేను చెప్తానని దేవుడు ఇక్కడ యెహెజ్కేలుకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. మరోసారి నేను చదువుతాను, గమనించండి. మరియు ఆయన అనగా దేవుడు యెహెజ్కేలుకి ఇలా సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. సరే, కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేల్ వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. సో ఇక్కడ దేవుడు చెప్పాడు కదా, ముందు పాస్టర్ విశ్వాసాల ముందు నిలబడాలంటే ముందు ఏం చేయాలి దేవుడు చెప్తున్నాడు. ముందు నువ్వు ఈ గ్రంథాన్ని భక్షించు, ఆ తర్వాత నువ్వు వెళ్ళాలి, ముందు నిలబడు. ముందు నిలబడాలంటే ముందు వెళ్ళి ఆ గ్రంథాన్ని భక్షించాలంటే దాంతో ఎక్సర్సైజ్ చేయాలి, దాంతో టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అందులో సమయాన్ని గడపవలసి ఉంటుంది.
ఆ గ్రంథాన్ని ఇంట్లో కూర్చొని భక్షించకుండా ఇక్కడ కూర్చొని నిలబడి సమర్థవంతంగా పరిచయం జరిగించడం జరగదు. ఇప్పుడు అందుకని చూడండి, సేవ అంటే ఈ సులువుగా జరిపే కార్యం కాదు. చాలా మంది అనుకుంటారంటే సేవ చేయడం అంటే ఏమందరూ 4 మాటలు నిలబడి ఒక అరగంట 30 గంట 4 మాటలు చెప్పేస్తే అయిపోయింది, పాస్టర్లకు పెద్ద పని ఏమీ లేదు అనుకుంటారు. చాలా మంది క్రిస్టియన్స్ ఉండేటువంటి ఆలోచన ఇది అన్యులకు ఉంది అనుకోవచ్చు. ఇది క్రిస్టియన్స్ కూడా ఎలాగో ఆలోచిస్తారు. నాకేం ప్రశ్న అలా ఆలోచించడానికి కూడా పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే చాలా మంది పాస్టర్లు అలాగనే ఉంటారు. అందుకేంటంటే చాలా మంది కూడా ఈ పరిచయం ఇదేనేమో స్టాండర్డ్ అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దేవుడు ఆ రోజున అంటున్నాడు, నా టైంకి నేను నోరు తెరువు, నేను బాగా నింపేస్తాను, నువ్వు ఆ టైంకి ఏం మాట్లాడు నేను చెప్పేస్తానులే, నాతో నింపేస్తానులే, నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిన పని అని చెప్పట్లేదు. ఈరోజు చాలా మంది ఏంటంటే ఇంట్లో కూర్చొని బైబిల్ ధ్యానించి ప్రిపేర్ అయితే అది ఆత్మ నడిపింపు అనుకోరు చాలా మంది. ఏం ప్రిపేర్ అవ్వకుండా జీరో మైండ్ తో, ఈ మైండ్ లో ఏం పెట్టుకోకుండా వచ్చి నిలబడి గొప్పగా ప్రసంగం చేస్తే దేవుని ఆత్మ చేత నడిపబడ్డాడు అనుకుంటారు చాలా మంది. కానీ దేవుడు యేసుకి దగ్గరికి వచ్చి అంటున్నాడు, ముందుగా నువ్వు గ్రంథాన్ని తిను, ఆ తర్వాత వెళ్ళి నిలబడు. చాలా మంది చూడండి దేవుని కార్యాల మీద రాంగ్ ఇంప్రెషన్ ఉంటారు. చాలా మంది ఇంట్లో కూర్చొని బైబిల్ చదివి దాన్ని ధ్యానించి దాని గురించి ఆలోచించి వచ్చి వాక్యం చెప్తుంటే చాలా మంది అదంటే ఆ ముందుగా సిద్ధపడిపోతే ఆయన చెప్పాలి, ఆయన ప్రిపేర్ అయిపోతాను అనుకుంటారు. కానీ సిద్ధపాటు జీవితం గురించి దేవుడు ఎక్కువ బైబిల్ మారుతాడు. మనం ప్రతి విషయానికి సిద్ధపడాల్సి ఉంటుంది. అలా పాస్టర్ గారు కూడా ఏం చెప్పాలో కూడా దేవుని యొక్క ఆలోచన ముందుగా కూర్చొని తెలుసుకోవాల్సి ఉంటుంది. పాస్టర్ గారు ఏం చేయాలంటే ఏదన్నా నోట్లో బయటికి మంచి విషయాలు రావాలంటే ముందుగా ఆ దాంతో నింపబడాలి. అది నింపబడాలంటే వ్యక్తి దేవుని దగ్గర కూర్చుంటే గానీ దేవుడు తనకి మైండ్ని కానీ నోటిని కానీ నింపడు. అక్కడ నింపుకుంటేనే ఇక్కడ ధైర్యంగా నిలబడగలుగుతాం. అక్కడ ఉండకపోతే ఇక్కడ వచ్చి నిలబడి చేసేదేమీ లేదు. ఇక్కడ దేవుడు యేసు దగ్గరకు వచ్చి అన్నాడు, నువ్వు మొదటి గ్రంథాన్ని తిను. సింపుల్ చెప్పాలి, ఇప్పుడు మన భాష చెప్పండి, నువ్వు ముందు కూర్చొని ప్రిపేర్ అవ్వంటున్నాడు దేవుడు. ఈ గ్రంథాన్ని నువ్వు భక్షించు. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ దగ్గరకు పోయి వారికి ప్రకటన చేయించు. నువ్వు దీన్ని భక్షించిన తర్వాత ఏం ప్రకటన చేయాలంటే ఏది పడితే చేయడానికి వీల్లేదు. నువ్వు భక్షించు, బైబిల్ అంటే దాన్ని తీసి నువ్వు ప్రకటన చేయాల్సి ఉంటుంది అన్న దేవుడు అంటున్నాడు. దీన్ని చదువు, దీన్ని ధ్యానించు. పౌలు కూడా తిమోతికి అదే చెప్తాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ యెహోవా దేవుడు కూడా యెహెజ్కేలుకి అదే చెప్తున్నాడు, నువ్వు దీన్ని భక్షించి ఆ తర్వాత వెళ్ళి నువ్వు తిన్నటువంటి దాన్ని ప్రజలకు ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించాను. చూసారా, దేవుడు తినిపిస్తున్నాడు. సిద్ధపడడం ఏంటంటే నేను ప్రసంగం తయారు చేసుకోవాలంటే మామూలుగా చూస్తే నేనేవో కొన్ని ఆలోచనలు బట్టి నేనేదో అనుకోని నేనేం టాపిక్ చెప్దామని నేను అనుకుని ప్రిపేర్ అయ్యేలా కనబడతాడు యాక్చువల్గా. అయితే యాక్చువల్గా దాని వెనకాల ఆత్మ సంబంధమైన రీతిలో కనుక చూడగలిగితే ఏంటంటే ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో దేవుడే యాక్చువల్గా భోజనాన్ని తినిపిస్తున్నాడు. యేసుకేలుకి దేవుడు తినిపించాడని యేసుకేలు చెప్తున్నాడు. చూడండి మరోసారి చదువుతాను. నేను నోరు తెరవగా, 2వ వచనం, ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి. సరే, నేను తీసుకొని నేను తిన్నాను, నాకు నచ్చిన రీతిలో నేను తిన్నాను అంటలేదు. నేను నోరు తెరిచాను, దేవుడు నాకు అది తినిపించాడు. దేవుడు మొదలు పెట్టాడు, దేవుడు నాకు తినిపించాడు, నేను దాన్ని తిన్నాను అంటున్నాడు. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని, చూసారా, అంటే మీకు నేను ఆహారం పెట్టాలంటే ముందు నేను ఆహారాన్ని రావాల్సి ఉంటుంది. నేను తినకుండా మీకు ఆహారం తినిపించాను అంటే నేను వాక్యంతో నింపబడకుండా మీకు మీ జీవితాల వాక్యాలతో నింపలేను. అదే దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా అంటున్నాడు. చాలా మంది పాస్టర్ కూడా అసలు విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించదని. ఇక్కడ గమనించండి, అది నా నోటికి తేనె వల్లే మధురముగా ఉండేను. ఇప్పుడు చూడండి, దీని గురించి చెప్తాను. ఇక్కడ సేవకుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇస్తున్నప్పుడు, ఈ సేవకుడు నాయకుడు వాక్యాన్ని భుజిస్తున్నప్పుడు అంటే ఎలా ఉందంటే మధురంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈయన కూర్చొని దేవుడు తినిపిస్తున్నప్పుడు ఈయన తింటున్నప్పుడు అంటే ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈయనకి వాక్యం చాలా మధురంగా ఉంది. ఇప్పుడు అక్కడితో అయిపోయింది పోనీ బైబిల్ ఎన్ని విషయాలు నేను తెలుసుకుని అక్కడితో సాటిస్ఫై అవడం కాదు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెల ఏం చేయాలంటే ప్రజల ముందు నిలబడి వాక్యాన్ని చెప్పాలి. మెయిన్ పర్పస్ ఏంటి ఇక్కడితో కాదు, వాక్యాన్ని తెలుసుకునేది నేను వాక్యం తెలుసుకోవడానికి కాదు. వాక్యం కూడా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి భుజింప చేయాలంటే మొదటగా సేవకుడు వాక్యాన్ని భుజించాల్సి ఉంటుంది. అందుకనే దేవుడు ఇక్కడ నువ్వు భుజించంటున్నాడు. ఎందుకంటే నేను నీ ద్వారా వాళ్ళకి నేను ఆహారాన్ని పెడతాను. చాలా మంది వస్తారు, వాళ్ళకి నేను ఆత్మీయ ఆహారం అనుకున్నాను. కాబట్టి నువ్వు ముందు ఏం చేయాలంటే నువ్వు కూర్చొని నువ్వు ఆహారం తినడం మొదలుపెట్టు. అన్నీ చూడండి, ఎక్కువ ఊరి మీద పడి తిరగడం కొంచెం ఎక్కువ ఆలోచించాను. చాలా మంది ఏంటంటే ఇప్పుడు చాలా బిజీ అయిపోతారు. పాస్టర్ గారు చాలా బిజీ, ఇంట్లో ఉండరు, ఊరి మీద పడి తిరుగుతుంటారు. పాస్టర్ గారి దగ్గర చూడాలంటే ఇంట్లో ఉండరు, ఊరిలో కనబడతారు పాస్టర్ గారు. మనం ఏమనుకున్నామంటే బిజీగా ఊరి పడి తిరుగుతుంటే అందరికి తిరిగి దానికన్నా ప్రతి వాళ్ళకి ప్రజలు చెప్పి ప్రేయర్ చేస్తుంటే అది సేవ అనుకుంటున్నారు చాలా మంది. అది సేవ
కాదు. అది బిజీగా ఉండి ప్రార్థన టైం అయిపోతున్నా సరే ఇంకెక్కడ కూడా తిరుగుతూ బిజీగా ఉండి నేను బిజీ అండి అంటే దేవుడు పిలుచుకుని అంత బిజీగా మనిషి ఉండమని చెప్పలేదు. బిజీగా ఉండాల్సి ఉంటే ఇందులో బిజీగా ఉండాలి కానీ ఊర్లో బిజీగా ఉండమని దేవుడు చెప్పలేదు. మనకంటే ఊళ్ళో అందరినీ గ్యాదర్ చేసుకుని రావడానికి ఆ బిజీలో పడిపోతున్నాం కానీ ఇందులో బిజీగా ఉండి ఎవరు ఉండలేదు. ఇక్కడ ఏమన్నాడంటే నువ్వు ఫస్ట్ ఇందులో నువ్వు బిజీగా ఉండు, దీని మీద టైం నువ్వు స్పెండ్ చేయు. ఇది నువ్వు భుజించిన తర్వాత నేను చేస్తాను తెలుసా, నీకు ఎందుకు పెడుతున్నా తెలుసా, దేవుడు పాస్టర్తో చెప్తున్నాడు. నేను నీకు ఎందుకు ఆహారం ఇస్తున్నా తెలుసా, నీకు ఎందుకు ఇస్తా అంటే యాక్చువల్గా నువ్వు తెలియగలవాడు అని 10 మంది ముందు నువ్వు ఉంచిపెట్టడానికి కాదు, నేను విశ్వాసం తెలియగలవాళ్ళగా విశ్వాసం జ్ఞానవంతులుగా చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను నీకు జ్ఞానాన్ని నింపుతున్నాను. అందుకనే ఎంత గొప్ప సేవడైనా ఎలాంటి వారైనా సరే సేవకులు పెద్ద స్పెషల్ ఏమీ కాదు. దేవుడు వాళ్ళు ఎందుకు అంత ప్రత్యేకత తలాంతంతో నింపుతాడంటే వాళ్ళని గొప్పగా చూపించడానికి కాదు, విశ్వాసాలు గొప్పగా తయారు చేయాలి. కాబట్టి ఒక వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఆ తలాంతులతో నింపుతున్నాడు. కానీ మనం ఏంటంటే తలాంతం నమ్ముకుంటాం. ఇప్పుడు దేవుడు ఇచ్చింది ఏంటంటే విశ్వాసాలకు అనుగ్రహించి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి సేవ చేయడం కూడా ఆలోచించలేదు. ఆ తలాంతులు నమ్ముకోవడానికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళకున్న ఆ టాలెంట్ నాకుంది, ఆ తలాంతు నాకుంది అనుకుంటున్నారు. ఆ తలాంత యాక్చువల్ వాళ్ళకి ఎలా వచ్చింది, ఎవరికైనా సరే ఎలా వస్తుంది అంటే అది దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దాంతో వీళ్ళు బ్రతకడానికి కాదు, విశ్వాసాలు పోషించాలంటున్నాడు. కాబట్టి దేవుడు వ్యక్తి దాన్ని ఇస్తున్నాడు. నువ్వు దాన్ని ఎంతసేపు నింపుకొని నువ్వు దాచుకోమని కాదు, నీ ద్వారా అది ఫ్లో అవుతూ ఉండాలి. దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు, అందుకనే ఉచితంగానే ఆ కార్యాన్ని చేయాల్సి ఉంటుంది. తిరిగి ఇచ్చే దేవుడు ఇస్తాడు. దశమగలు వాళ్ళు విశ్వాసులు కానుకలు వాళ్ళు కాదనట్లేదు, కానీ పాస్టర్ గారి మధ్యన ఎక్స్పెక్ట్ చేసి సేవ చేయకూడదు. ఎందుకంటే ఇది దేవుడు ఉచితంగా ఇక్కడ ఏసుకెళ్ళి ఇచ్చాడు అంటున్నాడు. నేను ఇది ఇచ్చాను, నువ్వు దాన్ని తీసుకెళ్లి వాళ్ళకి భుజింపచేయి. ఏసుకేలు నేను నీకు ఇచ్చింది నీ కొరకు కాదు, నీ కడుపు నింపడానికి కాదు, నేను నీకు ఇచ్చింది నువ్వు ఒక్క కడుపు కోరిని ఆలోచించలేదు. చాలా మంది ఆకలితో వస్తున్నారు, వాళ్ళ కడుపు నింపాలన్నాడు కాబట్టి నేను మొదటిగా నీ కడుపుని నింపుతాను. కాబట్టి నువ్వు కూర్చొని నేను సిద్ధపడు అని కడుపు నింపాడు ఏసుకెళ్ళి. ఇప్పుడు అంటున్నాడు ఏదైతే నీకు మొదలు అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పు. అది భుజించినప్పుడు ఈయన ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే ఈయనకంటే అది చాలా తృప్తికరంగా అనిపిస్తుంది. ఆయన అంటున్నాడు చూడండి, నా నోటికి తేనె వేలే మధురముగా నుండెను. ఆ తర్వాత చూడండి 4వ వచనం నేను చదువుతాను, గమనించండి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా నీవు బయలుదేరి ఇజ్రాయేలు వద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. గమనించండి, ఏదైతే ఈయన తేనె వేల నాకు మధురంగా ఉందన్నాడో ఎగ్జాక్ట్ దాని దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇదే మాటలు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు, వాళ్ళకి తెలియజెప్పు. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనులద్దకు కాదు, ఇజ్రాయేలు వద్దకే నిన్ను పంపుచున్నాను. గమనించండి, నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుట లేదు, అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపినడలా వారు నీ మాటలు విందురు. గమనించారు మీరు? దేవుడు అన్నాడు తెలుసా, నేను ఇప్పుడు ప్రజల దగ్గర పంపిస్తున్నాను. ఎవరి దగ్గర పంపిస్తాను తెలుసా, నీ భాష అర్థం కానటువంటి వాళ్ళ దగ్గర పంపించట్లేదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏస భాష మాట్లాడేవారంట, ఏస మాట్లాడమంటే నీ భాష అర్థం కానటువంటి వేరే భాష మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గర నేను పంపించట్లేదు, నేను అన్యుల దగ్గర నేను పంపించట్లేదు అని దేవుడు అంటాను. ఒకవేళ నేను నీ భాష అసలు అర్థం కానటువంటి వాళ్ళ దగ్గరికి అంటే వేరే వాళ్ళ దగ్గర కనుక నేను పంపిస్తే వాళ్ళు నీ మాట అంటారు. ఒకసారి దీని గురించి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, నేను ఎవరి దగ్గర పంపిస్తున్నానో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో వాళ్ళ సంగతి ఇంకా నీకు తెలీదు. నేను కనుక వేరే వాళ్ళ దగ్గర నేను పంపిస్తే వాళ్ళు ఈజీగా నువ్వు చెప్పింది వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ నీ భాష అర్థం కాదేమో అయినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి భాష అర్థం కానప్పుడు కూడా నువ్వు చెప్పగానే వాళ్ళు దాన్ని నమ్ముతారు. కొంచెం కింద చదువుతాను చూడండి, ఇప్పుడు గమనించిన జాతి ఇక్కడ నుండి 7వ వచనం. అయితే ఇజ్రాయేలు యొద్దకు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులైన నేను చెప్పిన మాటలు నాలకింపనల్లోకి ఉన్నారు గనుక నీ మాటలు విననల్లరు. గమనిస్తే ఇక్కడ దేవుడు అసలు ఎవరి దగ్గర పంపిస్తాడో తెలుసా, ఏసుకెళ్ళి దేవుడు అంటున్నాడు అక్కడ, నీ మాట వినేటువంటి వాళ్ళ దగ్గర నేను పంపించలేదు. నేను అంటే ఎవరు నీ మాట వినేవాళ్ళంటే మనం అనుకుంటాం ఇజ్రాయేల్ ప్రజలంటే వింటారు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అదే నీ భాష అర్థం కానటువంటి వాళ్ళ దగ్గర కంటే అన్యుల దగ్గర పంపిస్తే వాళ్ళు ఈజీగా నువ్వు చెప్పగానే వాళ్ళు నమ్ముతారు, నువ్వు చెప్పగానే వాళ్ళు లోబడతారు, వాళ్ళు వింటారు. కానీ ఎవరి దగ్గర పంపిస్తున్నాను తెలుసా, దేవుడు అంటున్నాడు మరోసారి చూద్దాం చూడండి 7వ వచనం. సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు నొల్లక ఉన్నారు కనుక నీ మాటలు విననల్లరు. గమనించండి, ఇప్పుడు ఈ నెల్లి ఏ మాటలు చెప్పాలి అక్కడికి వెళ్ళి, ఏదైతే ఈయన భుజించాడో ఏదైతే దేవుడు భుజింపజేశాడో ఆ మాటలే వెళ్ళి ఇప్పుడు ఈయన చెప్పాలి. చూడండి ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ ఒకసారి వ్యత్యాసం ఒకసారి గమనించండి. ఇదే మాటల్ని యెహెజ్కేలు భుజిస్తున్నప్పుడు ఆయనకు తేనెవేలే మధురంగా ఉంది. ఇప్పుడు అదే మాటలు తీసుకెళ్లి అదే ఆహారం తీసుకెళ్లి ఇజ్రాయెల్ ప్రజలకు నేను తినిపిస్తాను మాత్రము దేవుడు అన్నాడు వాళ్ళని మాట వినరు. అంటే ఒక వ్యక్తికి మాధుర్యంగా అనిపించిన అదే వాక్యము మరికొంతమందికి అది చేదుగా అనిపిస్తుంది.
వ్యక్తి వినడానికి ఇష్టపడుతున్న అదే వాక్యము మరికొంతమందికి వినడానికి ఇష్టం లేనటువంటి మాటలాగది ఉంటున్నాయి. గమనించిన అందుకే చూడండి, పాస్టర్ గారి ఎక్స్పీరియన్స్ వేరు, విశ్వాసం ఎక్స్పీరియన్స్ వేరు. గత వారం అదే చెప్పాను. ఈ వాక్యం యొక్క గొప్పతనము పాస్టర్ గారు తెలిసినంత మాత్రం విశ్వాసం తెలుస్తున్న గ్యారంటీ ఏమీ లేదు. వాక్యాన్ని ఈయన భుజిస్తున్నప్పుడు, ఈయన దాన్ని అంగీకరిస్తున్నప్పుడు, దాన్ని వింటున్నప్పుడు దీనికి కలిగేటువంటి టేస్ట్ వేరు. మళ్ళీ దాన్నే తీసుకెళ్లి విశ్వాసం చెప్తున్నప్పుడు వాళ్ళకి కలిగే టేస్ట్ వేరు. వాళ్ళు వినడానికి ఇష్టపడట్లేదంట. ఆశ్చర్యం దేవుడు అన్నాడు, అన్యులు కనుక నేను పంపిస్తే వాళ్ళని మాట ఈజీగా వినేవాళ్ళు, కానీ నీ మాట విన్నటువంటి వాళ్ళ దగ్గర నేను నిన్ను పంపిస్తాను. ఒకసారి కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి అంటే ఏదైతే వాక్యం అంటున్నామో ఇది విశ్వాసుల కంటే అన్యులు ఎక్కువగా గౌరవిస్తుంటారు బైబిల్ని. జస్ట్ బుక్ లోపల వాక్యాన్ని కూడా, వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధతో వాక్యాన్ని అంటుంటారు వాళ్ళు. వాళ్ళ భక్తి బహుశా జ్ఞానానుసారంగా లేకపోవచ్చేమో, కానీ చాలా విషయాలు ఏమంటారంటే విశ్వాసాల కంటే చాలా సందర్భంలో అన్యులు కొన్ని విషయాలు బెటర్గా ఉంటారు. విశ్వాసం అందరికంటే అన్యులందరూ బెటర్ అని చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాల్లో మనం ఇచ్చే రెస్పాన్స్ కంటే అన్యులు ఇచ్చే రెస్పాన్స్ చాలా దేవునికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మాట నేను చెప్పట్లేదు, దేవుడు ఎక్కడ అంటున్నాడు అన్నమాట. అయినా సరే దేవుడు అంటున్నాడు, వాళ్ళ మాట అన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటన నువ్వు చేయాలి. చూడండి, ఎందుకు తెలుసా ఎక్స్పీరియన్స్ తేడా ఉంటుంది? ఎందుకు తెలుసా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ప్రతిసారి మనం వినడానికి మాధుర్యంగా ఉండదు. ఎందుకంటే అందులో ఒక్కొక్కసారి హెచ్చరికలు ఉంటాయి. అందులో ఏంటంటే మిమ్మల్ని సరిదిద్దేటువంటి మాటలు అందులో ఉంటాయి, హెచ్చరిక చేసే మాటలు ఉంటాయి, బుద్ధి చెప్పేటువంటి మాటలు ఉంటాయి. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏంటంటే మనకి అది ఒక్కొక్కసారి నచ్చదు. నువ్వు వినడానికి అది ఇబ్బంది కలిగినంత మాత్రం నాది దేవుని యొక్క వాక్యం కాకుండా పోదు. చూడండి, మనకు విశ్వాసం ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, బైబిల్ న్యూ టెస్ట్మెంట్ చూసారో, దురదృష్టములు గలవారై ఏది దానికి ఇష్టపడుతున్నామో నేను దానికి ఇష్టపడినటువంటిది ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అందులో చూడండి, చర్చెస్ కొంతమంది కొన్ని చర్చెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారో చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ చర్చలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో కూడా చూసుకోవాలి. ఈ చర్చకి రావాలంటే అందరి చర్చలాగా ఉండాలనుకుంటే, అందరి చర్చలు ఎలా వెళ్తున్నారో, వేరే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో అదే ఉద్దేశం ఇక్కడ జరగాలనుకుంటే ఇక్కడ చర్చ రావడం ఉపయోగమే లేదు. ఇక్కడ పర్పస్ వేరు, ఈ చర్చలో పర్పస్ వేరు. వేరే సంఘాల్లో వాళ్ళ సంగతి మనకు తెలియదు, వాళ్ళ సంగతి నాకు తెలియదు. అది మన పని కానే కాదు అది. కానీ కొంతమంది కొన్ని సంఘాలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని అది వాళ్ళకి అనుకూలం కాబట్టి. డబ్బున్న వాళ్ళు బాగా డబ్బు సంపాదించి చర్చస్ వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి బట్టనాలు కూడా ఏం జరగకూడదు, ఫ్యాన్సీగా సరదాగా వెళ్ళి వచ్చేయాలి, ఏదో ఒక పార్టీకి వెళ్ళి వచ్చినట్టు వెళ్ళి వచ్చేయాలి. అలా కొంతమంది కొన్ని ఆలోచనలు. కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ ఎక్కడ బాగుంటుందో, పాటలు ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు కొంతమంది. మరి కొంతమంది ఇంకా కొన్ని చాలా మంది చాలా రీజన్స్కి వెళ్తుంటారు సంఘాలకి. ఒకసారి నిజంగా లోతుగా పరిశీలన చేసుకుంటే చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఒకసారి గమనించండి, మనం ఒక చర్చికి వెళ్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకని స్పెసిఫిక్ ఈ చర్చిని సెలెక్ట్ చేసుకున్నాం, ఆ చర్చికి ఎందుకు వెళ్ళాలి నాను ఆలోచించాలి. మీరు ఆలోచించాలి, ఈ చర్చికి ఎందుకు వెళ్ళాలి, వేరే చర్చికి ఎందుకు వెళ్ళకూడదు? ఈ చర్చి కంటే పెద్ద చర్చెస్ చాలా ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి, కానీ ఎందుకు ఆ చర్చెస్ ఎందుకు వెళ్ళకూడదు, ఇక్కడికి ఎందుకు రావాలి? ఆలోచించుకోండి. మీరు కనుక దాని మీద క్లియర్ కట్ అయితే మీకు లేకపోతే కొంతకాలం గడిచిన ఏవో చిన్న జరిగినప్పుడు ఇక్కడ రావడానికి మీరు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ముందుగానే దీని మీద మీకు అవగాహన వస్తుంది అనుకోండి, ఎందుకు వెళ్తున్నా మీకు అవగాహన అయితే అప్పుడు ఒకవేళ చిన్న చిన్న టెస్ట్ వచ్చినా సరే మీరు ఇక్కడికే రాగలుగుతారు. కానీ మీరు వేరే వేరే రీజన్స్ తో కనుక ఇక్కడ వస్తే కనుక ఎప్పుడైతే మీరు అనుకున్నటువంటిది మీరు అనుకున్న చోట జరగదో రావడానికి పెద్దగా ఇష్టపడం. ఎందుకంటే అదేంటంటే పర్సనల్ అంబిషన్స్ ఉంటాయి, మనకంటూ కొన్ని ఆలోచన ఉంటాయి, అవి నెరవేర్పు కొరకు వస్తుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడని కానీ ఇక్కడ వాక్యం దొరుకుతాను కానీ మనం చాలా మంది అలాగే వెళ్తుంటారు చర్చకి, వాళ్ళకి అనుకూలంగా ఏదో జరుగుతుంది కాబట్టి చర్చకి వెళ్తారు చాలా మంది. కూర్చోండి, ఎప్పుడైతే వాక్యం ఏంటంటే ఒక్కోసారి మనకి వ్యతిరేకంగా ఉంటుందో, మనం జీర్ణించుకునే రీతిలో వస్తుందో, మనం కొంచెం కరెక్ట్ చేసే రీతిలో వస్తుందో, మన వాక్యాన్ని మనం అంగీకరించలేకపోతుంటాం. ఆ దురదృష్టములు గల వారిని ఉంటాం. కూర్చొని ఒక్కోసారి పాస్టర్స్ ఉన్నటువంటి గొప్ప శోధన ఏంటో తెలుసా? విశ్వాసాలు ఏది వినడానికి ఇష్టపడుతున్నారు, ఏది అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు అదే చెప్పడానికి ఆటోమేటిక్ గా సేవకులకి మైండ్ ఆటోమేటిక్ అది ఒకసారి వెళ్ళిపోతుంటుంది. కానీ దాన్ని అదొక శోధన, దాన్ని యాక్చువల్ జయించాల్సి ఉంటుంది. పాస్టర్ గారు సేవకులు జయించాల్సి ఉంటుంది దాన్ని, లేకపోతే యాక్చువల్ అది కూడా పెద్ద శోధనే. అందుకని చూడండి, ఇక్కడ నేను నిలబడి చెప్పేటువంటి వాక్యము ప్రతిసారి మీకు సంతోషాన్ని కలిగించదు, ప్రతిసారి మీకు ఆనందాన్ని కలిగించదు. ఇక్కడ ఏసుకెళ్ళి చెప్తున్నాడు, కానీ ఇజ్రాయేల్ ప్రజలకు ఆనందాన్ని కలిగించదు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం.